ఈ సినిమా చేస్తాము అన్న మొదలు రోజు నుంచి ఈ రోజు దాకా మొత్తం ఆ గోవిందుడే నడిపించుకున్నాడు దీన్ని. ఎందుకంటే 500 సంవత్సరాల ముందు తిరుపతి ఏ విధంగా చూపించాలి అనే దాన్ని ఫస్ట్ కథపూర్వకంగా మా భార్గవి గారు చెప్పారు కథ. 2 మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, గోపాల్ రెడ్డి గారు దాన్ని ఆ విధంగా చూపించాలి అంటే 3 నెలలు వాళ్ళు లొకేషన్కి తిరిగి ఫైనల్ చేసి 2 తమిళనాడు అనుకున్నారు, మళ్ళీ కర్ణాటక అన్నారు, చిక్మంగళూరు, మావులేశ్వరు కొండలు, పాతకాలపు కొండల్లాగా చూసి ఆ క్లైమేట్ కండిషన్స్లో, ఆ వర్షాల్లో రాఘవేంద్ర గారు ఆ వయసులో ఇంత ఏజ్లో ఆయన కష్టపడి 12 అవర్స్ 13 అవర్స్ షూటింగ్ చేసి ఇది టైం ఈరోజు మేము ఈ డేట్కి రిలీజ్ చేయాలని పూజ చేసిన రోజు అనుకున్నాము, అదేవిధంగా జరిగింది. ఇంక ముఖ్యంగా మా హీరో గారు నాగార్జున గారి గురించి ఆయన అందరు చెప్పారు, సెట్లోకి రాగానే ఆ కళ్ళు చూసి మేమందరం ఎట్ట పెడతాడు అయినా నాగార్జున గారికి కళ్ళు ఎట్టొస్తాయి, అంత భక్తిభావం ఎట్టొస్తాయి అందరం అని పాపం ఆయన కన్ను కూడా డిస్టిక్ ఒకరోజు ఒక 4-5 రోజులు కన్ను ఇబ్బంది పడింది, ఎర్రంగా అయిపోయినాయి కళ్ళు ఆయనకి. సో దేవుడి దేవల్ల అది కూడా గోవిందుడే తీర్చేశాడు అది ప్రాబ్లము. అంటే షూటింగ్ మాది ఒక 15-20 డేస్ డిలే అయ్యేది, బట్ దానికి గోపాల్ రెడ్డి గారు, నాగార్జున గారు ఏదో ఆయన మిరాకల్ అది రాఘవేంద్ర గారు జరిగింది గోవిందుడి ఆశీర్వాదంతో. ముఖ్యంగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ కథ విన్నప్పుడు అంటే ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, 10 నిమిషాలు ఆయన ఓకే అన్న తర్వాత ఆ రోజు నుంచి లాస్ట్ దాకా గడ్డం దిలా. సినిమా అయిపోయిన తర్వాత ఇంకా మీరు తీసుకోవచ్చు కదా అంటే లేదు నాకు సినిమా చూసి ఇంకేదన్నా దాంట్లో చేయాలి అంటే చేసి అప్పుడు గడ్డం తీస్తానండి. అంటే నాగార్జున గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే వెంకటేశ్వర స్వామి భక్తులకి కానీ నాగార్జున ఫ్యాన్స్కి కానీ ఈ సినిమా అద్భుతమైన గిఫ్ట్ అని ఇచ్చింది. చాలా 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 శ్రద్ధగా పద్ధతిగా అందరం టీమ్ ఎంటైర్ టీమ్ యూ హ్యావ్ డిడ్ వెరీ గుడ్ జాబ్. 3 హిట్లు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చి సోగ్గాడే చిన్నాయన, ఊపిరి, మనం అద్భుతం. ఈరోజు నాగేశ్వరరావు గారు లేరు, ఆయన కానీ ఉండుంటే ఈ సినిమా నిజంగా అన్నమయ్య ఎప్పుడు ఆయన ఎంత సంతోషపడ్డాడో ఈ సినిమాకి ఇంకా 100 రెట్లు సంతోషపడ్డాడు. ఎందుకంటే నేను మొత్తం సినిమా నేను చూశాను, మీరు కూడా చూడబోతున్నారు. ఎంత అద్భుతంగా ఉందంటే సీన్ బిగినింగ్ నుంచి మీకు అన్నమయ్యలో లాస్ట్లో స్వామి కనిపిస్తాడు, దీంట్లో ఫస్ట్ సీన్ నుంచి మనం స్వామిని చూస్తూనే ఉంటాం. ఆయన అద్భుతంగా ఉన్నాడు. ఆయన మన సౌరభ్ జైన్ గారు వెంకటేశ్వర స్వామిగా వాళ్ళిద్దరు ఆడే ఆట అన్నిటికంటే దీంట్లో అసలు బాలాజీ పేరు అనేది ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియదు ఈ సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు. ఈ సినిమాలో హాతీరామ్ బాబా గారు బాలాజీ అని పేరు పెట్టారు వెంకటేశ్వర స్వామికి. ఇది అద్భుతంగా వాళ్ళిద్దరూ ఆడే ఆట, అసలు ఆ భక్తి భావన ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద సీన్, భక్తి భావన వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఇది మంచి అనుభూతి. మీరు థియేటర్కి వచ్చి చూసిపోతే చాలా సంతోషంగా ఉంటారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 20 ఏళ్ల ముందు మనం దేవుడి సినిమా చూసాము, రామారావు గారు వాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం మన నాగార్జున గారికి, రాఘవేంద్రరావు గారికి ఈ కాంబినేషన్, కీరవాణి గారు అద్భుతమైన పాటలు, ఆయన ఇచ్చిన పాటలు ఇప్పుడే సార్ చెప్పారు 45 నిమిషాల పాటలు. ఇప్పుడు మీకు ఒక పాట చూశారు మీరు, అన్ని పాటలు అట్టే ఉంటాయి, ఒకదానికి మించింది ఒకటి. ఏ పాట బాగుంది ఏ పాట బాగాలేదు అనేది నాకు తెలిసి మా టీం, ఇప్పుడు ప్రొడక్షన్ టీం కానీ మా డైరెక్షన్ టీం కానీ వీళ్ళందరూ ఈ పాట పెట్టేదానికి కూడా వాళ్ళు ఎంతో టైం తీసుకో ఉంటారు సెలక్షన్కి, ఏ పాట పెట్టాలి అనే దానికి. ఫైనల్లీ దే హావ్ డిసైడెడ్ టు పుట్ దిస్ సాంగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్, ఇది నా ఫేవరెట్ సాంగ్. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ప్రజ్ఞా జైస్వాల్, అనుష్క గారు, విమలారామన్, శ్రీదేవి అండ్ సౌరభ్ జైన్, గోపాల్ రెడ్డి గారు, విక్రమ్, రాఘవేంద్ర గారు, నాగార్జున గారు చేసిన ప్రతి ఒక్కళ్ళు, మా డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం, ఎవ్రీబడి, కెమెరా అండ్ మీడియా, మీరు చేసిన ప్రమోషన్ ఫ్రమ్ ద డే 1 ఈ రోజు దాకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ పోయినా మీరు చేసిన ప్రమోషన్ను మీరే ఇనిషియేటివ్ చేసుకొని చేస్తున్నారు. ఇట్స్ రియలీ గుడ్. అందరు అడుగుతున్నారు మేమేదో చాలా ఖర్చు పెట్టేసాం ప్రమోషన్, ఏం లేదండి, భక్తి భావంతో చేస్తున్నాము, మీరు నచ్చి మంచిగా ఉందని మీరు ప్రమోట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ బై అసోసియేటింగ్ విత్ దిస్ ఎంటైర్ టీమ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. మీరందరూ 10వ తేదీ చూసి మీ అందరి ఆశీర్వాదం నాగార్జున గారి ఫ్యాన్లకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇది మంచి గిఫ్ట్ ఫ్రమ్ నాగార్జున. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ మీ అందరికీ యాజ్ అన్ ఆడియన్స్ ఎంత ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా అంత ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను. బికాజ్ మేము షూట్ చేసింది ఓన్లీ ఒక నా పార్ట్ వరకే నాకు తెలుసు. సో
ఆయన ఎంత బ్యూటిఫుల్గా అంటే ఆ 10-15 డేస్లోనే ఎంత బ్యూటిఫుల్గా ఎన్ని బ్యూటిఫుల్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కమనీయం అనే పాట ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అంటే ఇంతకు ముందు కూడా వచ్చిన మూవీస్ అన్నమయ్య, రామ్దాస్ లాంటి మూవీస్లో ఉన్న పాటల్లాగా ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ ద సాంగ్స్ ఆర్ గోయిన్ టు బి ఇమ్మార్టల్. అందులో నేను ఒక సాంగ్ లో పాట ఉండడం ఇస్ రియలీ అన్బిలీవబుల్ అండ్ సరియల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో నాకైతే అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది బికాజ్ ఇట్ ఈస్ వన్ సాంగ్ విచ్ ఇస్ గోన్ బి ఇమ్మార్టల్ త్రూ అవుట్ యునో లైక్ అన్ని పాటల్లాగా ఇంతకు ముందు ఉన్న మూవీస్ పాటలాగా. ఆఫ్టర్ దాట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ నాగ్ సార్. సో అందరికీ తెలుసు, ఐ మీన్ ఆయన దగ్గర నేను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ద కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ హీ స్టిల్ హ్యాస్ ఇన్ హిజ్ ఐస్. ఎప్పుడైతే ఆయన పాడుతున్నారు, డైలాగ్స్ చెప్తున్నారు, అది అలా చూస్తూనే ఉండిపోతాను అనమాట. ఎప్పుడైనా వెనెవర్ ఐఎమ్ సీయింగ్, ఎన్నిసార్లు ట్రైలర్స్ చూసినా, ఎన్నిసార్లు సాంగ్స్ చూసినా, ద వే హీ లుక్స్, ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ సో అన్బిలీవబుల్ దట్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆయన అదే ఇన్నసెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఆయన ఐస్లో. And of course, my co-artists Saurabh and Vimla, we had such an amazing experience shooting for the movie. అసలు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఆల్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఇంత ఈజీగా అయిపోయింది షూటింగ్. ఇట్ వాస్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు టాక్ అబౌట్ అవర్ ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి సార్. సో I mean, each and every one has been so amazing. The writer, Andaru, direction department, all the 24 crafts. I would like to thank each and every one. I feel so blessed to be a part of this team. It's going to be a historical movie. Me Andaru, please watch the movie, and I hope you all will like it. I'm not hoping. I'm sure you all will like it. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, ఎందుకంటే బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇలాంటి ఒక దేవుడు ఫిలింలో నేను ఒక మహాలక్ష్మి రోల్ చేసిందంటే అందుకి నేను రాఘవేంద్ర గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అన్ని ఆర్టిస్ట్కి ఇలాంటి ఒక ఆపర్చునిటీ రాదు. దట్ టు ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. అండ్ సో నాకు ఈ ఫిలింలో ఒక డ్రీమ్ రోల్ నాది ఒక టిక్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే ఇన్ అ మిథలాజికల్ ఫిల్మ్, హిస్టారికల్ ఫిల్మ్. అండ్ ఈ జనరేషన్లో ఇలాంటి ఒక పీస్ఫుల్ సబ్జెక్ట్ ఆన్ డివోషన్ అండ్ లవ్ చాలా ముఖ్యం. అండ్ రాఘవేంద్ర గారు ఇస్ ఆల్వేస్ done so much for the industry. Ilanti films he's given to the industry. Ippudu nenu I've been part of this film, so thank you very much, sir. And of course, Nagarjuna garu, it was lovely working with you. Ashmita cheppinatte idi oka chala serious and important subject, kani set lo andaru chala enjoy chesi we really enjoyed. Oka family alaga, oka family unit alaga. A Kamaniyam song has full of memories naku. I think it will be the same for all my co-artists our song lo. And it will be something that nenu na life lo I'll never forget. This is a very important film for me. So thank you, Nagarjuna garu. And Mahesh Reddy garu, you are the mother of the whole project, Father Raghavendra garu ante. So without you, this wouldn't be possible. Thank you so much. Ilanti movies మీరు ప్రొడ్యూస్ చేయడానికి we are very lucky to have you in the industry. Thank you. Just like Bharvi garu, the lyricist, Kirvani garu, everybody, all the other artists, Ashmita, Saurabh, of course, my gods. Thank you to all of you. Idi oka memorable movie and a very important movie in my career, and I think in all of our careers. When I first met Raghavendra sir, Nagarjuna sir, I had an apprehension that I would be working in Tollywood for the first time, and not knowing the language, I thought, how would I perform? But I must say that I had one of the most amazing experience working for this movie under the captaincy of Sir, under such amazing legends, Gopal sir, our producer, Kirvani sir, everybody, all the technicians, everybody on the set made me feel so comfortable all the time. That language never became a barrier, not even for once. So for that, many thanks to the entire team, to my colleagues, to everybody. Thank you so very much for making me part of this movie.
And we had a wonderful time working on this project from day one till now when we are promoting it. And I really hope that, like my colleague said, not hope, I'm very sure that people are going to love this movie and they'll go to the theaters and they'll watch it and have a gala time. Uh, I've spoken about Nagsar many a times before, but I can't let myself stop here without praising the kind of a person that he is. So humble all the time. Uh, Always took special care of me during the shoot. Not only him, even Raghavendra sir. He told me that Saurabh working with me is going to be like a picnic. And sir, it was indeed like a picnic, sir. Thank you so much. And I really wish that everybody who's there right now here go and watch the movie. And whosoever is watching us through cameras, please go and watch the movie. And bless us all. Thank you so much. ముఖ్యంగా ఫిబ్రవరి 10వ తారీఖు ఆ రోజు ఏంటంటే ఆ రోజు మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అమెరికా అన్ని చోట్ల ఓం నమో వెంకటేశ ఆడే థియేటర్లు ఉన్న ఏరియాలన్నీ తిరుమల దివ్యక్షేత్రంగా మారబోతుంది. ఓం నమో వెంకటేశ చిత్రం ఆడే థియేటర్స్ అన్నీ తిరుమల టెంపుల్ లాగా మారబోతుంది. అనుష్క కృష్ణమ్మ పాత్రలో 1000 నామాల వాడ వెంకటేశుడా అనే పాటతో టెంపుల్లో స్వామిని అనేక రకాలుగా దర్శిస్తారు. ఇకపోతే హాతీరంబ బాగా నాగార్జున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనేది ఇందాక చూశారు. స్వయంగా ఆ పాటతో కేవలం తన అభినయంతోనే దేవుణ్ణి ఆనంద నిలయం తలుపులు తెరిచాడు, చూసారా? అది నాగార్జున కళ్ళల్లో ఉన్న పవర్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ పేరు పేరున అందరికీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. పర్టికులర్గా ఈ సినిమాలో విశేషం ఏంటంటే సౌరభ్ రాజ్ జైన్ వెంకటేశ్వర స్వామిగా చేయటం. అతను హిందీలో ఎంత పాపులర్ అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి ఇంతమంది భక్తులు ఉండగా హాతీరాం బాబాతోనే ఎందుకు పాచికలాడాడు, హాతీరాం బాబాకే ఎందుకు కనపడ్డాడు అనేది ఫిబ్రవరి 10వ తారీఖు ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు అది సస్పెన్స్. ఓం నమో వెంకటేశాయ అనేది ఒక స్పిరిచువల్ జర్నీగా ఫీల్ అవుతూ మీ అందరూ 10వ తారీఖు సినిమా చూసి మా అందరినీ బ్లెస్ చేస్తానని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. జనరల్గా ఆడియో లాంచ్లో కానీ ముందున్న మీట్స్లో కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తారు. నేను ఇవాళ అందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు రిలీజ్ అయిన తర్వాత అవసరం లేదు. రిలీజ్ అయిన తర్వాత థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను అని నాకు తెలుసు. అందుకని ముందే చెప్పేస్తున్నాను అందరికీ థ్యాంక్స్ అని. అండ్ అందరికీ ఒక్కొక్కరికి ఈ టీం వాళ్ళు, ఈ టీంలో పనిచేసిన ప్రతి వాళ్ళకి, జూనియర్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్, ఎవ్రీబడి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ రాఘవేంద్ర గారి గురించి తర్వాత మాట్లాడతాను. అండ్ అలాగే మహేష్ రెడ్డి గారు ఇందాక అన్నారు 3 సినిమాలు 3 హిట్స్ వచ్చిన తర్వాత, సూపర్ హిట్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా ఒప్పుకోవడం ఏంటి అని. అసలు ఈ సినిమా ఒప్పుకోకపోతే ఏ సినిమా ఒప్పుకుంటానని నేను అంటాను. కమర్షియల్ సినిమా అనేది ఎప్పుడైనా చేయొచ్చు. ఆల్రెడీ 95 చేశాను. ఇటువంటి సినిమా రావటం నా అదృష్టం. అండ్ ఈ ఓం నమో వెంకటేశాయ హస్ బీన్ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ. వెరీ స్పిరిచువల్, వెరీ బ్యూటిఫుల్. ఇది దొరకటం, ఇటువంటి అవకాశం రావటం చాలా చాలా కష్టం. ఆల్రెడీ ఈ సినిమా నేను గడ్డం ఎందుకు తీయలేదంటే అంతే, ఈ సినిమా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అవకాశం ఇటువంటి సినిమాలు చేయటం, ఇటువంటి హిస్టారికల్, ఇటువంటి డివోషనల్
సినిమాలు చేయటం, ఈ సినిమాలో ఎంతో తెలుసుకోవటం నేను మా లిరికల్ రైటర్స్ రాసిన సాహిత్యంలో అన్నిట్లో ఎంత హిడెన్ మీనింగ్స్, ఎంత డీప్ మీనింగ్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడం, ఎప్పుడు తెలియని విషయాలు తెలుసుకోవడం. తిరుమలలో ఊరికే ఆ గుడికి వెళ్తాం, తిరుమల దగ్గరికి వెళ్తాం, ఆయన దండం పెట్టుకుంటాం, హుండీలో డబ్బులు వేస్తాం, మాకు ఈ కోరిక ఉంది తీర్చేయండి అని అడుగుతాం. అసలు ఎందుకు వెళ్తున్నాము, అక్కడికి ఏం చేస్తున్నాము, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఈ ఈ రిచువల్ ఎందుకు చేయాలి, ఈ పని ఎందుకు చేయాలి వెళ్ళే ముందు అనేవి ఇవన్నీ అన్నమయ్యలో కొన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో కొత్తవి ఎన్నో నేర్చుకున్నాను. అండ్ దేవుడు ఉన్నాడా లేదా అనేది పక్కన పెట్టండి. అసలు ఫస్ట్ ఇవన్నీ చేస్తే మనలో ఒక కొత్త డిసిప్లిన్, కొత్త మంచి మనసు తయారవుతుంది. ఇవన్నీ తెలుసుకోవడం ఈ సినిమాలో ఇది అదృష్టం అంటున్నాను నాకు. అండ్ ఈ సినిమా ఎలా జరిగిపోయింది, ఏం జరిగింది అనేది కూడా నాకు తెలీదు. అండ్ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని పాట చేశారు డైరెక్టర్ గారు. ఫస్ట్ షాట్ అదే పెట్టారు ఆ సినిమాలో, దేవుడికి రావటం, ఆ వెంకటేశ్వర స్వామిని చూపించడం. ఫస్ట్ షాట్ ఆయన ముందు కంప్లీట్ నమస్కారం పెట్టడం, దాంతో మూడ్ సెట్ అయిపోయింది నాకు. ఇక పెద్ద దాని తర్వాత నేను ఏదో ఇంటికి వెళ్ళి హోంవర్క్లు చేసుకుని ఏమి అయి చేసుకుని ఎలా చేయాలి ఈ సినిమా, ఏమి చేయాలి అనేది కూడా మర్చిపోయాను కంప్లీట్గా. కీరవాణి గారి సంగీతం, ఆ సాహిత్యం, వేదవ్యాస గారి సాహిత్యం, అండ్ డైరెక్టర్ గారు ఇచ్చిన గైడెన్స్, రాఘవేంద్ర గారు ఇచ్చిన గైడెన్స్, అట్లా అది చెప్పడం కూడా కష్టం, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని. అంటే అన్నమయ్య చేశాను, శ్రీరామదాస్ చేశాను, షిరిడి సాయి చేశాను, బట్ అన్నమయ్య శ్రీరామదాసు భక్తులు. దిస్ ఫిలిం ఇట్ ఈస్ ఓ మనిషికి కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత అర్థమవుతూ ఉంటాయండి. చూడండి, ఒక మ్యాథ్స్ ప్రాబ్లం 2+2 అంటే 2, 4, 3+3 అంటే 6 అని. అది వచ్చిన తర్వాత ఎందుకు 2+2 అంటే 2, 4, 3+3 అంటే 6 ఎందుకు అనేది ఆ కొంచెం నాలెడ్జ్ ఇంత వచ్చిన తర్వాత అర్థమవుతుంది. చూడండి, అంత క్లియర్గా కళ్ళ ముందు అర్థమవుతుంది మొదలుపెట్టింది. అండ్ ద ఫిలిం జస్ట్ ఫినిష్డ్ హాయిగా. అండ్ రాఘవేంద్ర గారు, టుడే ఐ విల్ టెల్ యూ, దిస్ ఈజ్ మై కెరియర్స్ బెస్ట్. సో అంటే ఏదో గొప్ప యాక్టింగ్ చేశాను, గొప్పగా నటించేశాను అని కాదు. ది కంప్లీట్ ఫీలింగ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ దట్ ఈజ్ మై కెరియర్స్ బెస్ట్ ఫిలిం. అందుకని చెప్తున్నాను. అండ్ రేపు చూసేవాళ్ళు కూడా అది మీ గుండెల్లో ఒక మ్యాజిక్, ఇట్ వీవ్స్ అ మ్యాజిక్, మీ హార్ట్స్ని టచ్ చేస్తుంది, మీ సోల్ని టచ్ చేస్తుంది సినిమా. ఒక మనిషి జర్నీ పుట్టిన దగ్గర నుంచి దేవుణ్ణి చూడాలనే తపన, దేవుణ్ణి ఎలా చూడాలి, గురువు దగ్గరికి వెళ్ళి అడగటం, దేవుణ్ణి ఎలా చూడాలి, ఏం చేస్తే చూడాలి, ఎలా ఎక్కడికి వెళ్తే కనపడతాడు దేవుడు, నాకు దేవుడు కనపడాలి అనే ఒక జర్నీ స్టార్ట్ అయ్యి, ఒక 7-8 ఏళ్ల వయసులో జర్నీ స్టార్ట్ అయ్యి, అతని జర్నీ తిరుమలకి రీచ్ అయ్యి అక్కడ దేవుడిని చూసిన తర్వాత అతను చేసిన భక్తి, అతను చేసిన డివోషన్ కానీ, అక్కడ చేసే స్పిరిచువల్ థింగ్స్ కానీ, ఇవన్నీ రాఘవేంద్రరావు ఎంత ఇంట్రెస్టింగ్గా చిత్రీకరించారో. అసలు రాఘవేంద్రరావు గారికి నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని నేను ఎప్పుడు ఆయన షూట్ చేస్తూ ఉంటే, కొన్ని సీన్స్ చెప్తూ ఉంటే, కొన్ని సీన్స్ జరుగుతూ ఉంటే నేను ఆలోచించేవాడిని. అండ్ సార్, మీరు పండిపోయారు. సో వాట్ ఎవర్, ఎనీవే, ఇంకా నేను చాలా మాట్లాడతాను ఈ సినిమా గురించి. మాట్లాడుతూనే ఉంటాను. బికాజ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఐఎమ్ హ్యాపీ, సో 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 హ్యాపీ. రేపు February 10th గురించి భయం లేదు, ఏమీ లేదు. ఎంత కలెక్ట్ చేస్తుంది అని లేదు, తక్కువ చేస్తుందా, ఎక్కువ చేస్తుందా, ఎన్ని రోజులు ఆడుతుంది ఏంటి, అసలు ఆ టెన్షనే లేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ టెన్షన్ లేకుండా ఉన్నాను.
సినిమా చూస్తారా, ఒకసారి చూస్తారా సినిమాని, వాళ్ళు వీళ్ళు అడిగితే చూపిస్తారా అని అడుగుతూ ఉంటే రేపు 10వ తారీఖు చూద్దాం కదా చెప్తారు కదా, తొందర ఏముంది. నేను చూశాను సినిమా ఆఫ్ కోర్స్, బట్ మళ్ళీ ఇవాళ చూడాలి, రేపు చూడాలి, ఏమి ఆ టెన్షన్ లేదు, ఏమైనా కరెక్ట్ చేయొచ్చా, ఇది చేయొచ్చా అని. సో దట్ మచ్ కంటెంట్, అంత హ్యాపీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి, ఎవ్రీథింగ్. మహేష్, ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ, విక్రమ్, గోపాల్ రెడ్డి అండ్ ఎవ్రీబడి. అండ్ ఎందుకంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోలేను, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఏం థ్యాంక్స్ చెప్పుకుంటారు. అండ్ ఆల్సో మహేష్ అన్నట్టు మీడియా మిత్రులు కానీ వాళ్ళందరూ, నేను ఏదో మీరు ఈ థ్యాంక్స్ చెప్తే మీరు ఇంక పబ్లిసిటీ చేస్తారని కాదు, నిజంగా ఆయన అన్నట్టు సినిమా గురించి ఎందుకో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయి చక్కగా రాస్తున్నారు సినిమా గురించి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ అండ్ ఎంకరేజ్మెంట్. అండ్ అలాగే వన్స్ మోర్ టు all the team members, really I am always indebted to you for your work. I'm grateful to you always, and you are the people who make us stars. Thank you very much. అమ్మయ్య, మా పని అయిపోయింది. ఇంకా నేను రాయాల్సింది రాశాం, తీయాల్సింది తీశారు, చేయాల్సింది చేశారు. మొత్తం ఇక ప్రేక్షక దేవుళ్ళకి ఇది ప్రసాదంగా అందించడమే. ఒక 10 సంవత్సరాల నుంచి ఈ కథ పైన ఎన్నో చర్చలు చేయడం జరిగింది. డైరెక్టర్ గారు, మా హీరో నాగార్జున గారు, నిర్మాత మహేష్ రెడ్డి గారు అందరూ ఓకే చేసిన తర్వాత చిత్రీకరణకి వెళ్ళింది. దాదాపు 1 సంవత్సర కాలం ఒక యజ్ఞంలాగా భక్తిగా, వినయంగా, విధేయతతో స్వామివారి కోసం మనం సేవ చేస్తున్నాం అనే ఒక సేవాభావంతో డైరెక్టర్ గారి దగ్గర నుంచి, హీరో గారి దగ్గర నుంచి, నిర్మాత గారి దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ సినిమా చేయడం జరిగింది. మంచి ఊహలకెప్పుడు మంచియే ఫలము అన్నాడు అన్నమయ్య. చాలా గొప్ప సదుద్దేశంతో తీశాం కాబట్టి ప్రేక్షక దేవుళ్ళు తప్పకుండా దీన్ని ఆదరిస్తారు, అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. అన్నమయ్యలాగా, రామదాసులాగా, మంజునాథలాగా, సిద్ధి సాయిలాగా ఒక కళాఖండంగా దీన్ని నిలబెడతారని మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ చిత్రం గురించి ఓం నమో వెంకటేశాయ అని పేరు పెట్టినప్పుడు హాతీరాం బాబాగా కూడా ఉండాలి అని బంజారా సోదరులందరూ కూడా చేసిన అభ్యర్థనను పురస్కరించుకొని హాతీరాం బాబా పుణ్యకథ అనే ట్యాగ్లైన్ కూడా చేర్చడం జరిగింది. అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ మనోభావాలన్నీ కూడా దీంట్లోపల స్వామి పాదార విందాలపైన ప్రసరించేలాగా ఈ చిత్రంలో చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఒక కథ మాటలు చేయడానికి నేను ఎంత శ్రమ పడ్డానో, పాటల రచయితలు 46 నిమిషాల సేపు ఈ సినిమాలో పాటలు ఆక్రమించాయి. 46 మినిట్స్ నా సహ రచయితలు సోదరులు దీంట్లో ఆక్రమించి అద్భుతమైనటువంటివి చేశారు. అయితే ఆ పాటల సిచ్యువేషన్ చేయడం కోసం ప్రతి పాట కూడా పాట కోసం కాకుండా పాటలో కథ జరుగుతుంది దీంట్లోపల. కాబట్టి మీ మీడియా వాళ్ళందరూ కూడా ముందు నుంచి కూడా ఇప్పటిదాకా ఎంతో మాకు సహకరిస్తున్నారు, ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అఖిల తెలుగు ప్రేక్షకులందరికీ కూడా 10వ తారీఖు మీ ముందరికి వస్తున్నటువంటి ఈ సినిమాను పెద్ద ఎత్తున ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతి నిమిషం ఎప్పుడు రేయింబవళ్ళు త్రికరణ శుద్ధిగా జపించే మంత్రం ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల వారి యొక్క మంత్రం కూడా ఓం నమో వెంకటేశాయ. అష్టాక్షరి 8 అక్షరాలతో కూడుకున్నటువంటి పరమ పావనమైన ఓం నమో వెంకటేశాయ అనే చలనచిత్రం మీ హృదయాలను దోచుకోవడానికి వస్తోంది. ఇప్పుడే చూశారు అపురూపమైనటువంటి పాటలు. దర్శకేంద్రుల వారు ఎంత గొప్పగా ఆ పాటలను చిత్రీకరించారో మీరే సాక్షాత్తుగా చూశారు. దానికి మాటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేవు. ఒక మనసు మాత్రమే స్పందించి ఇంత గొప్ప చిత్రాన్ని అందించినటువంటి మన ప్రియతమ నిర్మాత మహేష్ రెడ్డి గారు దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మనకు సమర్పించారు.
భక్తి పాత్రలు ఏవైనా ఉన్నాయి అంటే చేయాలంటే ఒక్కరికే చెల్లు, అదే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. మీరు ఈ పాటలో అన్ని లక్షల పూలు చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఈ ప్రాంగణంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు పాటలో ఉన్న పువ్వులు చూసిన వాళ్ళు వేదిక ముందున్నారు, ఒకరు ఆ పువ్వుల వెనకాల ఉన్న ముళ్ళు చూసిన వాళ్ళు వేదిక మీద ఉన్నారు. వాళ్ళ ఆ ముళ్ళ బాటలో నడిచి ఈ ఓం నమో వెంకటేశాయ అనే ఒక కల్పవృక్షాన్ని మన ముందు ఉంచారు. ఆ కల్పవృక్షంలో పూసిన పువ్వులు లాంటి వాళ్ళం మా పాటల రచయితలం. కానీ ఆ కల్పవృక్షానికి బలమైన వేరు కావాలి. ఆ వేరు కథ, ఆ కథాబలాన్ని అందించింది భారవ్ గారు, వారికి ధన్యవాదాలు మొదటగా. రెండవది, ఆ కల్పవృక్షానికి పట్టుకొమ్మలు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు గారు, సంగీతాన్ని అందించిన కీరవాణి గారు, నటన్ని తన భుజాల మీద మోసుకెళ్ళిన నాగార్జున గారు. అన్ని చిత్రాల్లోనూ కల్పితం ఉంటుంది, కానీ ఈ చిత్రంలో ఉన్న ఒక కల్పితం సత్యానికి అతి దగ్గరగా ఉంది. కారణం ఏంటంటే, దేవుడు ఎక్కడ అంటే మనం అలా పైకి చూస్తాం. ఈ చిత్రంలో నటించిన వెంకటేశ్వర స్వామిని కూడా మన ఎత్తుకి ఇలా పైకి చూసే చూడాలి. ఆ విధంగా కూడా దర్శకులు కల్పనకి సత్యానికి ఉన్న ఆ అంతరాన్ని తగ్గించి రెండింటికి దగ్గర చేసి కల్పన సత్యం అనేవి కవల పిల్లలు అన్నట్టుగా మాయ చేసి ఈ చిత్రాన్ని అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఇక ప్రయత్నం జరిగింది, ఫలితం మీ చేతుల్లో ఉంది. అయితే ఈ సినిమాలో నేను రాసిన పాట గురించి చూస్తే, నా వయసు 32, 64 సంవత్సరాలకు రావాల్సిన అవకాశం సగం జీవితంలోనే సినిమా యొక్క పతాక సన్నివేశానికి పాట రాసే అవకాశం లభించింది. ఈ అవకాశం ఈ 10 సంవత్సరాలుగా నేను పడిన కష్టానికి ప్రతిఫలంగా కాకుండా రాబోయే 10 సంవత్సరాల్లో నేను నిర్వర్తించాల్సిన బాధ్యతకి తార్కాణంగా, బాధ్యతకి సూచనంగా నేను భావిస్తూ ఈ తరువాత వచ్చే 10 సంవత్సరాల పాటల్లో ఎంతో కొంత బాధ్యతను కనబరుస్తానని మాటిస్తూ విరమిస్తున్నాను.